అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 5వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యా రాశి వారు చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన, అదేవిధంగా వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన, వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన, అదేవిధంగా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. వృత్తి వ్యాపారంలో ప్రయాసాలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడిన, అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన, వ్యాపారంలో ఆటంకాలు తొలగిన, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగిన, చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగిన, వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆశాజనకంగా సాగిన, దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఓరటను కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరి వర్గం వారితో సఖ్యత ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలు లభిస్తాయి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. మీదైనటువంటి రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగిన, అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. బంధుమిత్రుల వలన ఖర్చు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ముందుకు సాగుతారు. చేసే పనిలో స్పష్టత చాలా అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగుతారు. అదృష్టం వరిస్తుంది. కీలక వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్య విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ఆవేశాన్ని రానియ్యవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించబోయే పనుల్లో విజయ అవకాశాలు మెరుగవను. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగును. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.